అమ్మా ఏం మేడం ఇప్పుడు అందరికీ కూడా ఓకే ఫోటో టీచర్ రమ్మని చెప్పి ఫోన్ చేసి మేడం ఏంటమ్మా నంబర్ వర్కర్ ఇప్పుడు ఎందుకు పోయిందా ఏమి ఎందుకు పోయింది అది తీసుకో దోసకాయ కూరగాయలు అనేసారు సంతోష ఎండపురంలో ఉన్నారా ఎమ్మిగూరు సెంటర్ 90 శారదా అంగన్వాడీ వర్కర్ అనాథరైజ్డ్ యాక్సిడెంట్ కొన్ని ల్యాబ్సెస్ నేను చెప్తాను ఫోటోస్ మేము ప్రిపేర్ ఏంటి లెటర్ ఏంటమ్మా పర్మిషన్ లెటర్ డేట్ లేదా దీంట్లో. నా పేరు వెంకటలక్ష్మి, పీడీ ఐసిడిఎస్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు వెల్ఫేర్ రివ్యూ కోసం ఎమ్మిగనూరుకు రావడం జరిగింది. ఇక్కడున్న 19వ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకి ఈరోజు నేర్పించిన పాఠాల గురించి, తర్వాత వాళ్ళ గ్రోత్ మానిటరింగ్, వాళ్ళకు పెట్టిన మెనూ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా టేస్ట్ చేయడం జరిగింది. సెంటర్కి వచ్చిన ఎగ్స్, మిల్క్, సివిల్ సప్లై ఐటమ్స్ అన్నీ కూడా వెరిఫై చేశాము. రికార్డ్స్ కూడా వెరిఫై చేశాము. కొన్ని ల్యాప్సెస్ ఫైండ్ అవుట్ అయ్యాయి. సో వర్కర్కి షోకాజ్ మెమో ఇష్యూ చేయబోతున్నాము. ఇట్లా కొంచెం ఇంకా సెంటర్స్ సమర్థవంతంగా రన్ అయ్యే విధంగా మళ్ళీ సూపర్వైజర్స్ కానీ సిడిపిఓస్కి ఒక మీటింగ్ పెట్టుకొని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. నేను జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ద్వారా మానిటర్ చేస్తున్నానండి. నాకైతే ఆన్లైన్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కనిపిస్తోంది, 100% కనిపిస్తోంది. బట్ మీరున్న అంటే వేసి ఏమైనా వెళ్తున్నారేమో మీరు చెప్పినట్లు కొన్ని కేసెస్. నేను ఇది జరగకుండా ఉండటానికి కొద్దిగా స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేస్తానండి. ఇంకా ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిట్స్ కూడా పెంచుతాను. గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి రివ్యూ తీసుకున్నారండి. నేను జేడీ సోషల్ వెల్ఫేర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ హెచ్డబ్ల్యూస్, ఏహెచ్డబ్ల్యూస్ అందరూ వచ్చారు. ఆ రివ్యూ అయిపోయిన తర్వాత ఒక స్థలం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, హాస్టల్ కన్స్ట్రక్షన్ కోసం అది చూడటానికి వచ్చాము. అనుకోకుండా ఇక్కడ సెంటర్ ఉన్నట్టు నాకు కూడా తెలీదు. ఇక్కడికి వచ్చాక చూసి సడన్గా విజిట్ చేయడం జరిగిందండి. దాని పరంగా నేను చెప్పడం ఏంటంటే, యాజ్ అన్ ఆఫీసర్ అట్లాంటి వదంతులు అసలు ఏమి నమ్మొద్దండి. అట్లాంటివి డిపార్ట్మెంట్లో జరగవు. గవర్నమెంట్ మారిన వెంటనే అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని మార్చడం అనేది జరగదు. అట్లాంటి ఇష్యూస్ కూడా నా నోటీస్కి ఏం రాలేదు ఇంతవరకు కూడా. అండ్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అది ప్రాసెస్లో ఉంది. విల్ కంప్లీట్ ద ప్రాసెస్ షార్ట్లీ. అది చాలా పద్ధతిగా ప్రాపర్గా జరుగుతుంది. ఎవరు కూడా డబ్బులు ఇస్తామంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ థింగ్, అలాంటి వదంతులు, అబద్ధాలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని డిపార్ట్మెంట్ నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నానండి.